ఈ టీవీ ప్రోగ్రాం ఏ దేశంలో నుండి, ఏ రాష్ట్రంలో నుండి, ఏ పట్టణంలో నుండి అకస్మాత్తుగా ఆయా ఛానల్స్ తిప్పుతూ ఈ యొక్క వర్తమానాన్ని నువ్వు వింటున్నావేమో సహోదరుడా, సహోదరి, ఇదిగో ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభు నీ కుటుంబంలో ఉన్న శాపాన్ని తొలగించి తన దీవెనలతో సమాధానముతో నింపాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు దాకా మానసికమైన ఒత్తిళ్లతో, రోగాలతో, పోరాటాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో ఒంటరి జీవితాన్ని జీవిస్తూ అనేకుల దగ్గరికి వెళ్ళి నీ బాధలు చెప్పుకున్నావు. నిన్ను ఓదార్చేవారు లేకపోవచ్చు. కానీ ఈ రాత్రి ఈ టీవీ ప్రోగ్రాంలో నుంచి, ఈ వర్తమానంలో నుంచి, ఈ ప్రత్యక్షత ద్వారా నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఆశపడుతుండగా పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి నిత్యము ప్రజలతో మాట్లాడుతూ వచ్చినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రజలు పడిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి వారితో మాట్లాడినాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం విని వారి జీవితాలను బాగు చేసుకున్నప్పుడు మరలా పరిశుద్ధాత్మ దేవుడు వారిని వెంబడించినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. కొన్నిసార్లు పొరపాట్లు చేస్తూ ఉండే సమయంలో మీరు పొరపాట్లు చేస్తూ ఉన్నారు అని వారిని గద్దించడానికి, హెచ్చరించడానికి, ప్రేమపూర్వకంగా కొన్ని సలహాలు ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి వారితో మాట్లాడినట్టు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది ఎప్పుడు కూడా మనల్ని కృంగదీయాలి, మనల్ని బలహీనపరచాలి, మనము ఎప్పుడు శాపంలో బ్రతకాలి అని వాడు ఆశిస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా మనం సంతోషంతో, సమాధానంతో, ఆరోగ్యంతో క్రమక్రమంగా మనం అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుతూ ఉంటాడు. దేవుని యొక్క అభివృద్ధిని, ఆశీర్వాదాలని, నెమ్మదిని, సమాధానాన్ని మన నుండి దూరం చేయటానికి, మన దగ్గరికి రానివ్వకుండా సంథింగ్ ఆర్ ది అదర్ వాడు కొన్ని ప్రయోగాలు మనపై ప్రయోగించి తిరిగి వాని యొక్క కబంధ హస్తాలలోకి సాతాను అనేకులను తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ రాత్రి ఒక కుటుంబంలో భయంకరమైన పోరాటాలు ఉన్నాయి అంటే అపవాది యొక్క సన్నిధి క్రింద, అపవాది యొక్క కబంధ హస్తాలలో ఆ కుటుంబం ఉన్నది అని అర్థం. ఒక కుటుంబము సంతోషముతో, నెమ్మది, సమాధానముతో ఉన్నారు అంటే వారు దేవుని యొక్క రెక్కల క్రింద ఉన్నారు అని అర్థం. జాగ్రత్తగా వినాలి. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు, ఈ మందిర ఆవరణంలో నువ్వు కూర్చున్నావు. ఒకవేళ ఈరోజు నీ కుటుంబంలో శాంతి, సమాధానాలు, నెమ్మది, నువ్వు సంపాదించే 2000, 5000ల్లో నీవు నీ కుటుంబం పూరి గుడిసెలో ఉండి మనశ్శాంతితో, సమాధానముతో మీరు ఉంటున్నారు అంటే మీతో పాటు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని అర్థం. కానీ మీరు కోటీశ్వరులు కావచ్చు, లక్షాధికారులు కావచ్చు, మీరు సంపాదించిన సంపాదన అంతా కూడా డాక్టర్స్కి, మెడిసిన్స్కి ఖర్చు అయిపోతున్నది. నీకు నీ భర్తకి సరి అయిన సమాధానం లేదు, మీకు మీ పిల్లలకి సరి అయిన సమాధానం లేదు. ఎటు వెళ్ళినా పరాజయము, ఓటమి, మానసికమైన ఒత్తిళ్ళు. చూస్తేనేమో బ్యాంకులో లక్షలు ఉన్నాయి, కానీ నీ గృహంలో మనశ్శాంతి లేదు. కారణం ఏంటిదంటే దేవుని యొక్క సన్నిధి నీ కుటుంబాన్ని విడిచిపెట్టి ఏనాడో వెళ్ళిపోయింది. అపవాది యొక్క సన్నిధిలో నీవు, నీ కుటుంబం ఉన్నది. ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. అపవాది సన్నిధి ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో మొదటి సింప్టమ్ సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. హెవీనెస్ అనేది ఎప్పుడు కూడా పనిచేస్తుంటది. దేవుని యొక్క సన్నిధి ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం ఎప్పుడు సమాధానంతో ఉంటుంది. కాబట్టి టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు, ఈ మందిర ఆవరణంలో కూర్చున్నావు, మీ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. స్వపరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో మీరున్నారా? సంతోషం, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మీ దేవుని సన్నిధి మీ కుటుంబం నుంచి దూరం అయిందా?
దూరమైందో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మాట్లాడతాడు. దాని తర్వాత మీ పొరపాటును ఒప్పుకోండి. కోల్పోయిన దేవుని యొక్క మహిమ ఈ రాత్రిని మరలా నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మా ఆత్మీయ తల్లి ఉండే, నేను ఎదిగిన ఆత్మీయ తల్లి, తన భర్త ఎంత భయంకరంగా బిహేవ్ చేసేవాడంటే, ప్రారంభ దశలో మేము విశ్వాసంగా ఉన్నప్పుడు హోల్ నైట్ ప్రేయర్ రాత్రంతా చేసుకునేవారం. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో మిడ్ నైట్ 12 గంటలకు 2 గంటలకు వచ్చేటోడు భర్త భయంకరంగా తాగి. ఇక మేము ఆరాధన చేస్తుంటే మూర్ఖంగా తాగి వచ్చి మా పాస్టర్ అమ్మని రూమ్లోకి తీసుకొని వెళ్ళి భయంకరంగా బెల్ట్తో కొట్టేటాడు. గట్టి గట్టిగా అరుస్తూ ఉండేది. చేతిలో ఏది ఉంటే అది తీసి తల మీద కొడితే ఆమె చీర జింపుకొని తలకు కట్టుకొని మరలా వచ్చి ప్రార్థనలో ఉండేది. ఎంత చిత్రవద చేసి కొట్టినా కానీ ఒక్క మాట అనేది కాదు. హల్లెలూయా, మౌనంగా ఉండేది. ముఖం కడిగి మరలా ఆయనకు అన్నం పెట్టేది. తినలేని స్థితిలో ఉంటే అన్నం కలిపి ముద్దలు పెట్టేది. కానీ తాను సంపాదించుకున్న ఆ సమాధానం, తాను కాపాడుకున్న ఆ సమాధానం చివరికి తన భర్తని మార్చేసింది. అంతే. చివరికి భార్యాభర్తలు కలిసి మంచి సేవ చేసి ఇద్దరు చనిపోయినారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధట మనకి సంపూర్ణ సంతోషాన్ని కలుగజేస్తుందట. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి సంపూర్ణ సంతోషం, సమాధానం దొరకదు నానా. నీ డబ్బు నీకు సంపూర్ణ సమాధానం ఇవ్వలేదు. నీ స్నేహితులు, రక్త సంబంధులు, బంధుమిత్రులు నీకు సంపూర్ణ సమాధానాన్ని ఇవ్వలేరు. అందుకనే పిల్లలు కలగలేదు ఒక యవనస్తురాలకి. 2వ భార్యకు పిల్లలు కలిగినారు. ఇక ఆ యొక్క ఇంటి చుట్టాల నుంచి భయంకరమైన పోరాటం అనుభవిస్తున్నది. వాళ్ళు అనే మాటలు తట్టుకోలేకపోతున్నది ఆ యవనస్తురాలు. చివరికి ఆ మాటలు తట్టుకోలేక పరిగెత్తుతూ ఉన్నది. భర్త ప్రేమ కలిగిన వాడు ఎక్కడికి పరిగెత్తుతున్నది నా భార్య అని చూస్తే ఆమె ఎక్కడికి వెళ్ళి పడ్డదంటే మందిర ఆవరణంలో పడ్డది. దేవుని సన్నిధిలో పడ్డదండి. బహు దుఃఖాక్రాంతురాల ఏడుస్తున్నది హన్నా. పిల్లలు లేరు, ఆమెకి ఎత్తుకోవటానికి పిల్లల్ని ఇస్తలేరు ఎవరు. ప్రేమ కలిగిన ప్రేమించే భర్త ఉన్నా కానీ నో జాయ్. కానీ ఒకటి ఆశపడ్డది, ఈ లోకంలో ఎవ్వరు నాకు సమాధానాన్ని ఇవ్వలేరు. నాకు సమాధానం ఇచ్చేది కేవలం దేవుని సన్నిధి మాత్రమే. హల్లెలూయా. తన ఏడుపు, తన కన్నీరంతా కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే విలపించుకున్నదో అప్పుడు ఆ నీతి సూర్యుడు ఆమెపై ఉదయించటం ప్రారంభించినాడు. గట్టిగా చెప్పట్టగడదాం. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, పిల్లలు లేరని బాధపడుతున్నావా? ఇంకా నీ భర్త మారలేడని బాధపడుతున్నావా? అయ్యో ఎంతకాలము మారు మనసు లేని నా బిడ్డల పోరాటం అని ఏడుస్తున్నావా టీవీ ప్రోగ్రాం చూస్తూ? అయ్యో ఈ భయంకరమైన అప్పులను బట్టి నా నరాలు పగిలిపోతాయేమో అని ఏడుస్తున్నావా? అనేకుల దగ్గరికి వెళ్ళి నా బాధలు పంచుకున్నానే, ఎవరు కూడా నాకు సంతోషాన్ని, నెమ్మదిని ఇవ్వలేకపోతున్నారే. ఇక చివరికి మరణించాలనే ఆలోచన నీ అంతరంగంలో కలుగుతున్నదా సహోదరుడ, సహోదరి? కానీ నా 2 చేతులు జోడించి బ్రతిమలాడుతున్నా, ఈ లోకంలో ఎక్కడికైనా వెళ్ళి బిడ్డా నువ్వు. ఈ దేశంలో సమాధానం లేదని కొంతమంది అమెరికాకి, ఆస్ట్రేలియాకి, లండన్కి, స్విట్జర్లాండ్కి, ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు అనుభవించవలసిన సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవించలేవు. కానీ నీకు సంపూర్ణ సమాధానం, సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే
హల్లెలూయా. దేవుని సన్నిధిలో మాత్రమే. ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సడన్ గా 6 నెలలు అవుతుంది మందిరానికి రావటం ఆగిపోయినాడు. దైవ సేవకునికి అర్థం కావట్లే, ఏంటబ్బా ఈ కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈ సహోదరుడు ఎందుకు రావటం లేదని చాలాసార్లు అనేకులను అడిగినాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఫోన్ చేస్తే సెల్ ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఇక 6 నెలలు అవుతుంది, మర్చిపోయినాడు ఆ సహోదరుని గురించి. కానీ ఒక దినమున ఇదే సువార్త ప్రకటిస్తూ జైల్ విజిటింగ్ అని వెళ్ళినాడు. ఏ విజిటింగ్? జైల్, కారాగృహంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినాడు. వెళ్ళగానే ఆ కారాగృహములో గడ్డం పెంచుకొని ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఎవరబ్బా ఈ వ్యక్తి అని చూడగానే ఆ వ్యక్తి ఎవరంటే మందిరానికి రెగ్యులర్గా వస్తూ దైవ సేవకునికి సపోర్ట్గా నిలబడిన ఎవరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. కారాగృహంలో జైల్లో కనబడగానే దైవ సేవకుడు షాక్ అయిపోయినాడు. బ్రదర్ మీరు ఇక్కడ ఉన్నారు ఏంటిది బ్రదర్? గడ్డం పెంచుకొని పిచ్చోన్లాగా అయిపోయినారు. మీరు ఉండటానికి ఏంటిది, ఏం జరిగింది, ఎవరిని చంపారు, ఏంటిది మీ మీద కేసు అని దైవ సేవకుడు అనగానే ఆ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవుని సేవలో వాడబడుతూ దైవ సేవకునికి అండగా ఉన్న ఆ సహోదరుడు చెప్పిన సాక్ష్యం ఏంటిదంటే, చర్చ్ అయిపోయి ఇంటికి వెళ్తా ఉన్నాడు. ఇంటికి వెళ్తూ ఉండగానే సడన్ గా సిగ్నల్స్ దగ్గర తన కారు ఆగింది. హల్లెలూయా. కారు ఆగగానే వెనకాల ఒక ఆటో డ్రైవర్ ఏం చేస్తున్నాడంటే నడుపుకుంటూ వచ్చి సడన్ గా కంట్రోల్ తప్పి ఆ ఆటోని ఏం చేసినాడంటే ఆ కారుకి వెనకాల ఈ విధంగా డిచ్చి కొట్టగానే ఆ కారు ఏమైపోయిందంటే సొట్టబోయింది. సడన్ గా దిగినాడు ఎవరు? ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దిగి పెద్ద సొట్టబోయింది కొత్త కారు. ఆటో డ్రైవర్ని చూసినాడు. సడన్ గా తన సమాధానము దూరం అయిపోయే పరిస్థితి వస్తున్నది. హల్లెలూయా. ఎందుకంటే మంచి కారు సొట్టబోయింది. చివరికి పరిశుద్ధాత్మదేవుడు కంట్రోల్ చేస్తున్నా కానీ కంట్రోల్ కాకుండా ఆ కారు యొక్క స్థితిని చూసేసి కోపము పెరిగిపోయి ఒక్కటి తీసి ఆటో డ్రైవర్ని కొట్టగానే ఆ ఆటో డ్రైవర్ వెళ్ళిపోయి ఆ డివైడర్ మీద పడ్డాడు. డివైడర్ మీద పడటంతోనే నరము తెగిపోయింది. ఆన్ ది స్పాట్ చనిపోయాడు. ఆన్ ది స్పాట్ చనిపోగానే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిండ్రు, అరెస్ట్ చేసేసినారు. భర్త అరెస్ట్ అయినాడనే వార్త తెలవగానే భార్య షాక్ లోకి వెళ్ళిపోయింది. ఇక కేసు బుక్ అయింది. జైల్లో పెట్టగానే అప్పటికి కొంత అప్పు ఉన్నది. ఇక భర్త ఉద్యోగానికి రావట్లేడని ఉద్యోగం తీసేసిండ్రు. హల్లెలూయా. ఉద్యోగం పోగానే ఇక అప్పులు పెరిగిపోతున్నాయి కాబట్టి అప్పులోళ్ళు వచ్చి ఎవరిని అడగటం స్టార్ట్ చేసినారు? భార్యను అడగటం స్టార్ట్ చేసినారు. భార్యని మాటికి అడుగుతుంటే భార్య భర్త దగ్గరికి జైల్లో వచ్చి అడగగానే ఏం చెప్పలేకపోయినాడు. చివరికి భార్య ఏమన్నదంటే, ఇక జైల్లో ఉన్న నీతో నేను సంసారం చేయటం ఏంటిదని విడాకులు ఇచ్చేసింది. విడాకులు ఇచ్చి పిల్లల్ని తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. చివరికి అప్పులు పెరిగిపోయినాయి, ఉద్యోగం పోయింది. ఈయన ఉన్నది ఎక్కడా? జైల్లో. కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. ఎందుకు ఇంత క్లియర్గా ఈ మాటలు చెప్తున్నానంటే, ఆటో డ్రైవర్ వచ్చి ఒక డిచ్చి కొట్టగానే ఈ వ్యక్తి ఏం చేయాలి? ఆ టైంలో తన నుంచి దూరం అయిపోయే సన్నిధిని ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. చప్పట్లు కొట్టండి. తన మనశ్శాంతిని దూరం చేసే సంఘటన తన జీవితంలో జరిగింది కాబట్టి సమాధానం దూరం అయిపోయే పరిస్థితి ఎదురవుతున్నప్పుడు ఆ వ్యక్తి కొంచెం కంట్రోల్లోకి వచ్చి ఆ సమాధానాన్ని ఒకవేళ కాపాడుకుంటే ఆటో డ్రైవర్ చచ్చిపోయేటాడు కాదు, ఈ వ్యక్తి జైలుకి వెళ్ళేటాడు కాదు, ఉద్యోగము పోయేది కాదు, అప్పులు పెరిగేటి కాదు, భార్య విడాకులు ఇచ్చేది కాదు. 5 నిమిషాలలో ఉపద్రవం వచ్చి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసేసింది.
ఈ 5 నిమిషాలలో ఆ వ్యక్తి సమాధానాన్ని గాని గట్టిగా పట్టుకుంటే భార్య ఉండేది, ఉద్యోగం ఉండేది, అన్ని అనుకూలంగా ఉండేటి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది దైవ సేవకునికి జైల్లోకి రాగానే వివరించినాడు. అప్పుడు దైవ సేవకుడు తెలుసుకొని తనకి బెయిలిప్పించింది. దాని తర్వాత తన పాపమునంతా, బలహీనతను అంతా కూడా ఒప్పింపజేసిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చినాడు. బెయిల్ దొరికింది. చివరికి తన పాపమును, తన బలహీనతను ఒప్పుకొని తన పశ్చాత్తాపపడ్డ తర్వాత తన కుటుంబం కట్టబడ్డది. ఆమెన్. కానీ తాను 10 నిమిషాలు కంట్రోల్లోకి రాలేదు కాబట్టి, 5 నిమిషాలు కంట్రోల్లో లేడు కాబట్టి 5 సంవత్సరాలు వేస్ట్ అయినాయి. ఎన్ని సంవత్సరాలు చెప్పాలా? ఎన్ని సంవత్సరాలు? 5 నిమిషాలుని సమాధానాన్ని ఆ వ్యక్తి 5 నిమిషాలు కాపాడుకోకపోవటమును బట్టి తన జీవితంలో 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. చూడండి, 10 నిమిషాలు ఆ సమాధానాన్ని కంట్రోల్ చేసుకోలేదు కాబట్టి 10 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిన వారు చాలా మంది ఉంటున్నారు. హల్లెలూయా. కానీ ఆ 5 నిమిషాలు భార్య బలహీనతను బట్టి భర్త ఓర్చుకున్నా, భర్త బలహీనతను బట్టి భార్య ఓర్చుకున్నా, ఆ సమాధానము నిత్యము మన కుటుంబంలో సంపూర్ణ సంతోషాన్ని కలగజేస్తుంది. కొన్నిసార్లు కొన్ని పేపర్స్లో చూస్తే భర్త భయంకరంగా భార్యని కొట్టి చంపిన సంఘటనలు పేపర్లో కనబడతాయి. దాని తర్వాత భర్తని ఎందుకు చంపినావంటే, ఎందుకు చంపినావు నాకే తెలియదంటాడు. నా భార్య అంత మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటే ఓర్వలేక చంపేసిన అంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రాత్రి ఒక కంక్లూషన్లోకి మనం వద్దాం. మనం ఏది దూరం చేసుకున్నా, దూరం చేసుకోకపోయినా మన కుటుంబం నుంచి దేవుని సన్నిధి మాత్రం దూరం కావద్దు. ఆమెన్. దేవుని సన్నిధి మన కుటుంబం నుంచి ఎప్పుడు డిపార్ట్ అవుతుందంటే, దూరం అవుతుందంటే, మనము సమాధానాన్ని దూరం చేసుకున్నప్పుడు. హల్లెలూయా. ఏం దూరం చేసుకున్నప్పుడు? సమాధానం దూరం అయిందంటే దేవుని సన్నిధి దూరం అవుతుంది. సమాధానాన్ని మనం గట్టిగా పట్టుకున్నామంటే దేవుని సన్నిధి నిత్యము మన కుటుంబంలో పరిపాలిస్తుంటది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకనే బైబిల్ గ్రంథంలో చూస్తే, బైబిల్ గ్రంథంలో మందసము దేవుని సన్నిధికి సాదృశ్యం. ఒకసారి మందసము ఒక గుడిలో ఉన్నప్పుడు దాగోను దేవత కింద పడిపోయినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. మందసము ఫిలిస్తీన్ల మధ్యలో ఉన్నప్పుడు శత్రువులు హతమార్చబడ్డట్టు దేవుని వాక్యం సెలవిస్తున్నది. అందుకనే ఇశ్రాయేలీలు ఏమి దూరం చేసుకున్నా, దూరం చేసుకోకపోయినా దానిని మాత్రం కాపాడుకునేటోళ్ళు. దేనిని? మందసాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే మందసం పట్టబడ్డది అని తెలవగానే ఏమైపోయింది? ఏలి తన మెడలు విరిగి కింద పడిపోయినాడు. మందసం పట్టబడగానే ఏలి కుమారులు ఇద్దరు కూడా చనిపోయినారు. మందసం పట్టబడగానే దేవుని సన్నిధి ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇకాబోత్ అయిపోయింది. ఎంత దుఃఖకరం చూడండి. హల్లెలూయా. అందుకనే దేవుని ప్రజలు ఏం చేసేవారంటే, ఎన్ని పోరాటాలున్నా, వ్యతిరేకతలున్నా ఆ మందసాన్ని మాత్రం కాపాడుకునేవారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ మందసం ఉంటేనే వారికి భోజనం, వారి మందసం ఉంటేనే సమాధానం, ఆ మందసం ఉంటేనే విజయం, ఆ మందసం ఉంటేనే వారికి సమస్తం. ఆ మందసము దేవుని సన్నిధికి సాదృశ్యం. అందుకనే మనము ఏది దూరం చేసుకున్నా, దూరం చేసుకోకపోయినా మనం దేనిని దూరం చేసుకోవద్దు చెప్పాలా? ఆ సమాధానాన్ని దూరం చేసుకోవద్దు. సమాధానం దూరం చేసుకున్నావా, యువర్ డెడ్. నువ్వు సచ్చినవంతే. అపవాది అయిన సాతాను నిన్ను సర్వనాశనం చేసేస్తా. 5 minutes కావచ్చు, 2 minutes కావచ్చు, 5 seconds కావచ్చు. దానికి పెద్ద పని కాదు, దూరం చేసేస్తుంది అంతే. కాబట్టి మీ జీవితాలలో ఆయా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి.
కాబట్టి దేవుని యొక్క సమాధానం మనల్ని ఏం చేస్తుందంటే సంపూర్ణ సంతోషాన్ని కలుగజేస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరి, నీ డబ్బు, నీ జ్ఞానము, నీ ఆస్తి, నీ సంపద నీకు సమాధానాన్ని, నెమ్మదిని ఇవ్వదు. కేవలము ఆ సమాధానకర్త అయిన దేవుడు, ఆ దేవుని యొక్క సన్నిధి మాత్రమే నీకు సమాధానాన్ని ఇస్తుంది. ఆ సమాధానకర్త ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఈ రాత్రి కాల సమయంలో మనం దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. యేసయ్యా, ఇన్ని దినాలు సంపూర్ణ సంతోషం, సమాధానాన్ని నేను అనుభవించలేకపోవటానికి కారణం, నా నుండి దూరం అయ్యే సమాధానాన్ని నేను దూరం చేసుకున్నా, నేను కాపాడుకోలేకపోయినా. కానీ ఈ రోజు నుంచి ఆ సమాధానాన్ని నేను కాపాడుకుంటే నేను సంపూర్ణ సంతోషాన్ని నేను అనుభవించగలుగుతాను. కాబట్టి అట్టి కృప మీరు మాకు అనుగ్రహించండి ప్రభు అని మనమందరం లేచి నిలబడి మన జీవితాలు యేసయ్యకు సమర్పించుకుందాం.